శ్రీ వాసవీదేవి నమః. మాది కంచికావర దేవస్థానం విశాఖపట్నం అంటోనండి. నా పేరు రాంబిలి బుచ్చు భాస్కర్ కుమార్ శర్మ, ఆలయ ప్రధానర్చకుడిని. మా దేవాలయంలో వాసు శరణావతులు అత్యంత వైభవంగా రమ్యంగా చేస్తున్నాం. ఈరోజు 6వ రోజు శనివారం సందర్భంగా మా అమ్మవారిని బాలాజీ అవతారంలో అలంకరించున్నామండి. అక్కడ వెంకటేశ్వర తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి. ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడ మన అమ్మవారిలోనే ఆ వెంకటేశ్వర చూద్దాం, దర్శనం చేద్దాం, కల్పిద్దామని చెప్పి ఈ అలంకరణ జరిగింది. భక్తులందరూ ఉదయం నుంచి వచ్చి ఎంతో మురిసిపోతున్నారు, ఎంతో ఆనందపడుతున్నారు. తిరుపతి వెళ్ళకపోయినా ఇక్కడ చూసుకొని మురిసిపోతున్నారు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి బాలాజీ హోమాలు చేస్తున్నాం, చండీ హోమాలు చేస్తున్నామండి. వచ్చే మహిళలందరి చేత కూడా కోటి కుంకుమార్చన అనే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా స్వామివారికి అనుగ్రహం పొందుతారు మరీ కోరుతున్నామండి. శ్రీదేవి నమః. నా పేరు వెదులపల్లి బాబురావు అండి. కంచికా పరమేశ్వర దేవాలయానికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్నాను. మా కంచికా పరమేశ్వర దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు కంచికా పరమేశ్వర అమ్మవారిని బాలాజీ అవతారంగా వెంకటేశ్వర స్వామి రూపంలో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి. తెల్లవారుజామున అమ్మవారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం చేసిన తర్వాత వాసవి కనకదుర్గాదేవికి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి మూల విరాటిని వెంకటేశ్వర స్వామి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. అదేవిధంగాను పొద్దున్న దేవాలయ మండపంలో కోటి కుంకుమార్చన నిర్వహిస్తున్నారండి. కోటి కుంకుమార్చన ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా జరుగుతుంది. కోటి కుంకుమార్చన చేసుకున్న భక్తులందరికీ మధ్యాహ్న భోజనం, రాత్రి పలహారములు అని కూడా అందిస్తున్నారండి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 11 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. జై వాసవి. ఇక్కడ కన్యకాపరమేశ్వర గుడిలోని ఇవాళ స్వామివారి కింద తయారు చేశారు అమ్మవారిని. అక్కడ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో అక్కడి నుంచి స్వామి ఇక్కడ దిగి వచ్చినట్టు ఉన్నారనమాట. తిరుపతిలో చూసినట్టు ఉన్నది. అది 9 రోజులు ఈ గుళ్ళోని అన్ని రకాల పూజలు ఈసారి కోటి కుంకుమార్చన జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం బాలాజీ అవతారం. మొన్న బుధవారం ఏమో ఉడిపి కృష్ణుడు కింద వేశారనమాట. ఈసారి రోజుకో అలంకరణ చేసి బాగా చేస్తారనమాట. ఈసారి కోటి కుంకుమార్చన చేశారు. ఆనంద నిలయమే మా ఊరు వచ్చినట్టు ఉన్నది అనమాట. స్వామివారి అలంకరణ చాలా బాగుందండి. తిరుపతి వెళ్ళి చూసి వచ్చినట్టుంది. బ్రహ్మోత్సవాల టైంలో స్వామివారి దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి. బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా, ఆ టైంలో దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉందండి మాకు. జై వాసవి అండి. నా పేరు లక్ష్మీ కుమారి. ఇవాళ కోటి కుంకుమార్చన భాగంలో 6వ రోజు కోటి కుంకుమార్చన పూజ చేసుకున్నాము. ఇవాళ కన్యకాపరమేశ్వరి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుళ్ళో అమ్మవారికి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అవతారంగా చాలా అద్భుతంగా అలంకారం చేశారు. కోటి కుంకుమార్చన కూడా చాలా బాగా చేయిస్తున్నారు. గుడి పంతులు గారైన కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా బాగా జరుగుతుంది. భక్తులు యావత్ మంది చాలా మంది కుంకుమార్చనలో పాల్గొని చాలా మంది ఆనందంతో ఉత్సాహంతో 2 పూటలా ఉదయం సాయంత్రం 2 పూటలా చేయిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయో బ్రహ్మోత్సవాల భాగంగా ఇవాళ వెంకటేశ్వర స్వామి అవతారంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి అలంకారం చేశారు. అందరూ వచ్చి రాత్రిలోపు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. జై వాసవి అండి. నా పేరు వంకాయల సుషణ. నేను కన్యకాపరమేశ్వర కోవిల్లో కమిటీ మెంబర్ని అండి. ఇక్కడ దసరా నవరాత్రుల సందర్భంగా కన్యకాపరమేశ్వర కోవిల్లో రోజుకొక అవతారాలు అవుతున్నాయండి. ఈ రోజు వెంకటరామూర్తి దేవుడు అవతారం అండి. చాలా మంది భక్తులు వచ్చి విచ్చేసి దర్శనం చేసుకుంటున్నారండి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ చేసుకొని విచ్చేసి వెళ్తున్నారండి. మాకు చూడముచ్చటగా ఉందండి. ఇంతమంది అంటే ఒక్కొక్క బ్యాచ్కి 350 చొప్పున వస్తున్నారండి. అలాగే 7 బ్యాచ్లుగా చేస్తున్నారండి రోజును. అంటే 10 లక్షల పైన అవుతున్నారండి. 10-15 లక్షల దాకా అవుతున్నారండి కోటి కుంకుమార్చన.